నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. చట్టం చేతులు చాలా పొడవైనవి. తప్పు చేసి తప్పించుకుని పోవాలని చూస్తే అది వారి భ్రమే. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సిఐడి మాజీ చీఫ్ సంజయ్పై సుప్రీంకోర్టు తాజా తీర్పే అదే నిరూపిస్తోంది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అలాగే 3 వారాల్లోపు కోర్టు ముందు లొంగిపోవాలని గడువిచ్చింది. ఇదే కేసులో ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే క్రమశిక్షణ చర్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి అధికారిక హోదాలో ఉండగానే కోట్ల రూపాయల స్కామ్లో ఎలా ఇరుక్కున్నారు సంజయ్? అగ్నిమాపక శాఖలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ శాఖ నివేదిక ఏం తేల్చింది? అంతేకాదు అనేక ఆరోపణలు వివాదాల కేంద్ర బిందువుగా ఆయన ఎలా నిలిచారు? నాటి ముఖ్యమంత్రి జగన్ పట్ల స్వామి భక్తిని ప్రదర్శించడానికి కారణం ఏంటి? అసలు ఒక సివిల్ సర్వెంట్ ఐపీఎస్గా ఆయన తీరు ఆ విధంగానే ఉండేదా, లేకపోతే ఎలా ఉండేది? ఈ ఆరోపణలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? చివరికి ఏ విధంగా చట్టం కోరలకు చిక్కారు? ఇది నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్నవారు నర్రా శ్రీనివాస్ గారు, ప్రముఖ న్యాయవాది, పోతుల బాలకోటయ్య గారు, దళిత బహుజన జేఏసీ, అలాగే సరిపెల్ల రాజేష్ గారు, మహాసేన వ్యవస్థాపకులు. ముందుగా నర్రా శ్రీనివాస్ గారు, ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది? తీర్పులో ఏమన్నది కోర్టు? ఈరోజు ఒక కీలక పరిణామం సుప్రీంకోర్టులో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో సిఐడి మాజీ అధికారిగా ఉన్నటువంటి సంజయ్ గారికి బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైనటువంటి క్రిమినల్ అభియోగాల్లో ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కని చెప్పి ఆయన నిధులు దుర్వినియోగం చేశారని, అదైనా అగ్నిమాపక వాటిలో పనిచేసినప్పుడు కూడా ఆయన ఆ డిపార్ట్మెంట్లో అనేక అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చింది. ఆ నిర్ధారణకు వచ్చినటువంటి అంశాలపై ఆయన చేసినటువంటి దుర్వినియోగం, అక్రమాలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఆయన్ని ఇన్వెస్టిగేషన్లో ఈ అంశాలన్నిటి గురించి వివరించమని చెప్పేసి కోరినప్పుడు ఆయన భయపడి ముందస్తుగానే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అభ్యర్థించడం, యాంటిసిపేటరీ బెయిల్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలౌ చేసింది. అయితే గతంలో ఇట్లా యాంటిసిపేటరీ బెయిల్ ఆయనకి ఇచ్చేటప్పుడు ప్రభుత్వ వాదనని సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఇంతకుముందే ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు మరి ఉన్నత స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించినప్పుడు మరి ఎలా వ్యవహరించాలనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగింది. దీంతో పాటుగా ఈ బెయిల్ సహేతుకతపై ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఈ విధమైనటువంటి ప్రాథమికంగా సాక్ష్యాలు ఉండి దుర్వినియోగం చేసినప్పుడు ఆయనే ముందస్తు బెయిల్ అనేటువంటిది ఇవ్వటం సమంజసం కాదనేటువంటిది కూడా గౌరవ సుప్రీంకోర్టు తీర్మానించింది. ఈరోజు అందుకనే ఈ కేసు విచారణ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేసింది. ఆయన మరలా ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటిసిపేటరీ వేసుకొని మరలా టైం ఇవ్వాలనేటువంటి దానికి ఆయన తరపున సీనియర్ న్యాయవాది అప్పీర్ అయినప్పటికీ ఆయనకి ఎటువంటి ముందస్తు ఊరట లభించలేదు. ఖచ్చితంగా ఆయన 3 వారాల్లో లొంగిపోయి ఈ ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో ఆ ట్రయల్ కోర్టులో బెయిల్కి ఆయన దాఖలు చేసుకోవాలని చెప్పేసి అక్కడ పూర్తిస్థాయి విచారణ పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ట్రయల్ కోర్టు ఎక్కడైతే ఆయన లొంగిపోతారో ఆ కోర్టు ఈ బెయిల్ మీద ఆయన దరఖాస్తు చేసే బెయిల్ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. ఈ విధంగా ఏంటంటే ఉన్నత స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ నిధుల్ని వినియోగించే క్రమంలో కూడా ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. రెండోది వాటిని ఉల్లంఘించి పూర్తి స్థాయిలో మరి మేము ఉన్నత స్థాయి వ్యక్తులం కాబట్టి మాకేం కాదు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టానికి ఎవరో చుట్టాలు కాదు, అందరూ చట్టం దృష్టిలో సమానమే. కాబట్టి ఈ కేసే దానికి ఉదాహరణ. ముఖ్యంగా ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ప్రాథమికమైనటువంటి విచారణ జరిగినప్పుడు ఖచ్చితమైనటువంటి సాక్ష్యాలని అదేవిధంగా ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆయన మీద అభియోగాలు ప్రాథమిక స్థాయిలో ఇవి కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే విజిలెన్స్ విచారణలో పూర్తి స్థాయి వాస్తవాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆయన ముందస్తు బెయిల్కి అనర్హుడు అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్మానించింది. బాలకోటయ్య గారు, ఇప్పుడు అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసినప్పుడు ఈ సంజయ్ ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు ఏంటి ప్రధానంగా? అలాగే ప్రభుత్వం ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేసింది? ప్రసాద్ గారు నమస్తే. తమకే అడ్వకేటు శ్రీనివాస్ గారికి అలాగనే సోదరుడు రాజేష్ కూడా నమస్కారాలు. ప్రసాద్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు మొదట్లో, చట్టానికి చేతులు చాలా పొడవుగా ఉంటాయనని. చట్టానికి చేతులు పొడవుగానే కాదు, చాలా పదులుగా కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈ నిడిగట్టు సంజయ్ 1997
ఆంధ్ర ఐపీఎస్ ఆఫీసర్ అండి, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ. అంటే దాదాపు ఇప్పటికీ 33 సంవత్సరాలుగా ఆయన ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఒక ఉన్నతాధికారి. అంటే బహుశా నాకు తెలిసి ఒక దళిత కుటుంబంలో పుట్టాడు కాబట్టి అంచెలంచెలుగా చాలా పైకి వచ్చాడు. మీకు నిడిగట్టు సంజయ్ అని అంటాం కంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సిఐడి మాజీ చీఫ్ అంటే బాగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. నిజానికి ఏంటంటే ఇప్పుడు సంజయ్ మీద ఉన్న ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆరోపణలు కావు. ఆయన మొదటగా పనిచేసిన అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసిన కాలంలో ఆయన మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణలు 2. ఒకటి, ఈ అగ్నిమాపక సంబంధించి ఎన్ఓసి సర్టిఫికెట్ల మీద దానికి ఏదో ఒక యాపులు పెట్టి ట్యాబులు పెట్టి ఒక కంపెనీకి మొత్తంగా టెండర్లు ఖరారు చేసిన కేసులో దాదాపు ఒక 59 లక్షల రూపాయలు. అలాగే మా కులానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించేందుకు ఆ 5 ఏళ్ల కాలంలో ఏ మట్టి మశాన్ని కల్పించాలా వీళ్ళు. ఎందుకంటే మేము రాష్ట్రం అంతా తిరిగిన వాళ్ళమే. ఎస్సీల మీద జరుగుతున్న దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, శిరోముండనాలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయని మేము రాష్ట్రం అంతా ఉద్యమాలు చేసిన వాళ్ళం. ఆ రోజున మాకు అవగాహన కల్పించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పేరు మీద మరో కంపెనీకి టెండర్లు ఇచ్చేసి దాదాపుగా అక్కడ 1,50,00,000 రూపాయలు వెరసి దాదాపు 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడు అన్న ఆరోపణ మీద ఎన్ఫోర్స్ డిపార్ట్మెంటు విచారణ చేసి 2 సార్లు ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది ఆయన మీద ఉన్న ఆరోపణ. దీని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు గట్టిగా మందలించేసి ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేసి 3 వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాల్సిందే అని ఆర్డర్ వేసింది. ఇది సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది సంజయ్ ఎదుర్కొంటున్న ఆరోపణల కేసు. నిజానికి ఏంటంటేనండి, ఒక పోలీస్ అధికారులు, బాధ్యతాయుతమైన అధికారులు, మీకు గాంధీ గారు ఒక మాట చెప్తాడు, దుష్టుడికి దూరంగా ఉండండి అని. మరి ఆ మాట వీళ్ళు విన్నారో లేదో కానీ ఎంత ప్రభుత్వం ఏలుబడిలో ఉన్న ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా నిబంధనలకు విరుద్ధంగా పనులు చెప్తే ఇక నాకు ఎదురు లేదు, ఆ రాజుగారు నన్ను రక్షిస్తాడని చెప్పేసి ఇలా చేతులు బారుగా ఉన్నాయని చెప్పి పెట్టి అవినీతి చేస్తే ఎలాగైనా చేతులు ఇరుగుతాయండి. ఎందుకంటే చట్టాలు ముఖ్యంగా మనం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యంలో. ఈరోజు దొంగతనం చేసినా ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే దొంగలు దొరుకుతారండి. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన అధికారులు ఈరోజు మీరు ఒకసారి చూడండి, అధికారులు ఎలా కోర్టుకి వెళ్తున్నారో, అసలు కర్మేం పట్టిందంటున్నాయి వీళ్ళకి. కాబట్టి తప్పనిసరిగా అలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అయినా కూడా కోర్టు చెప్పింది, మీరు ట్రయల్ కోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడ బెయిల్ పొందొచ్చు, విచారణ ఎదుర్కోవచ్చు, ఏసీబీ దగ్గర పోవచ్చు, మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని చెప్పి ఆదేశించిన ఆ విచారణ పర్వాన్ని విచారణాధికారిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు అసలు విచారణ ఎట్లా ఎదుర్కోవాలో కూడా తెలుసు. సంజయ్ గారు ఏం కొత్త విషయం కాదు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాక్కొచ్చిన వ్యక్తి కాబట్టి ఆ విచారణ పర్వాన్ని విచారణ నేపథ్యంలో ఎదుర్కొంటే మంచిది. రాజేష్ గారు, ఇప్పుడు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడే కాదు, అలాగే సిఐడి చీఫ్గా పనిచేసినప్పుడు ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం పైన, అట్రాసిటీ నిరోధక చట్టం పైన చేయని ప్రచారం చేసినట్టుగా కూడా సంజయ్ మీద ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలండి, ఈటీవీ ప్రేక్షకులకి. సార్, ఈ సంజయ్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే సార్, గడిచిన ప్రభుత్వం అంటే 2019 నుంచి 24 దాకా యథా రాజా తదా ప్రజ అన్నట్టు మొత్తం అంటే ఒక దోపిడీ దొంగల ముఠ ఈ రాష్ట్రం మీద పడినట్టు జరిగిందండి. గాడిద మోసుకెళ్ళగలిగినంత గాడిద మోసుకెళ్ళింది, చీమ మోసుకెళ్ళగలిగినంత చీమ మోసుకెళ్ళింది. అంటే ప్రజాధనాన్ని దోచుకెళ్ళడంలో ఈ యథా రాజా తదా ప్రజ అని ఎందుకనంటే సార్, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఐపీఎస్ ఆఫీసర్లు, డిఐజీలు, ఐజీలు, అడిషనల్ డీజీపీలు అరెస్ట్లు అవ్వడం, జైళ్ళకు పోవడం అనేది నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. అన్నీ కూడా క్రిమినల్ నేరాల ఆధారాలతో పాటు దొరికారు. జనరల్గా ఎవడన్నా తప్పు చేసేవాడు ఒక కానిస్టేబుల్ గారిని చూస్తే భయపడతాడు. అలాంటిది వాళ్ళు ఒక ఎస్పీలు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు, డిఐజీలు ఇలాంటి వాళ్ళు అసలు ఏ అడ్డు లేకుండా తప్పులు చేయటం అనేది అది ఎంత ఘోరం అంటే సార్, కంచే చేను మేస్తే కాపాడేది ఎవరు అన్నట్టు ఒక సామాన్యుడి పౌరుడు ఏదైనా నేరం చేస్తే ఒక శిక్ష పడుతుంది, ఒక 10 సంవత్సరాల శిక్ష. అంటే ఇలాంటి బాధ్యతాయుతమైన అధికారులు కనుక తప్పు చేస్తే
వాళ్ళకి రెండింతల శిక్ష పడే వ్యవస్థ మనకు కావాలి సార్. ఇక సంజయ్ గారి విషయంకి వస్తే, ఆ రోజు ఎస్సీ ఎస్టీలు ఇందాక మన బాలకోటయ్య గారు చెప్పారు అన్నగారు, ఎస్సీ ఎస్టీల మీద ఎన్నో దారుణాలు, శిరోమండనాలు, డెడ్ బాడీలు చంపేసి, మా మనుషుల్ని చంపేసి ఆ డెడ్ బాడీలు తీసుకెళ్ళి ఇళ్ల ముందుకి విసిరేసి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని రాక్షస రాజ్యం అక్కడ నడుస్తున్నప్పుడు మరి సంజయ్ గారు ఎక్కడున్నారో మాకు తెలియదండి. ఏ ఎస్సీ ఎస్టీ చట్టం మీద ఎవరికి అవగాహన కల్పించాడో మాకు తెలియదు సార్. మళ్ళీ మా డబ్బులే, అంటే ప్రజలకు కట్టిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులే దాదాపు 2 కోట్ల రూపాయలు మేము ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఖర్చు పెట్టాం అన్నాడంటే, మరి అప్పుడు అసలు ఈ సంజయ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదండి. కనీసం ఆ సమయంలో దళితులను కాపాడడానికి ఏ పోలీస్ అధికారి రాలేదండి. ఎలాంటి మమ్మల్ని కాపాడకపోగా మేము కట్టిన డబ్బుల్లో నుంచి జీతాలు తీసుకోవడమే కాకుండా మేము కట్టిన డబ్బుల్ని మళ్ళీ మాకే ట్రైనింగ్ ఇస్తున్నాడు మరో 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశాడంటే, ఈ సంజయ్ అనే వ్యక్తిని, అతను పోలీస్ అధికారి కావచ్చు, ఏ స్థాయి ర్యాంక్ ఆఫీసర్ కావచ్చు, ఇదే తప్పు సాధారణ పౌరుడు చేస్తే ఎంత శిక్ష పడుతుందో దాని మీద డబుల్ త్రిబుల్ శిక్ష పడాలండి ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే మేము చూసాం సార్ గతంలో ఈ సిఐడి అంటే జనరల్గా మేము చూసిన మా నాలెడ్జ్ ప్రకారం ఏదైనా ఒక కేసు పోలీస్ డిపార్ట్మెంట్ సాల్వ్ చేయలేకపోతుంది, దానికి వాళ్ళకి తగ్గ వనరులు లేవు, లేకపోతే వాళ్ళు దాన్ని డీల్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు అప్పుడు సిఐడికి రిఫర్ చేసేవారండి. అప్పుడు సిఐడి అధికారులు ఏదో హీరోల్లాగా వచ్చి వాళ్ళు అక్కడన్న ఆ కేసుని సాల్వ్ చేసి పెద్ద పెద్ద నాయకుల్ని, పెద్ద పెద్ద డాన్లని అరెస్ట్ చేయడం అనేది మాకు తెలిసిన సిఐడి. కానీ ఈయన ఈ మహానుభావుడు సిఐడి చీఫ్గా వచ్చిన తర్వాత సోషల్ మీడియా కేసుల మీద, అంటే సైబర్ సెల్ అయిపోయిందండి. సిఐడి కాస్త కేవలం సైబర్ సెల్ కోసం ఎవరైతే సోషల్ మీడియా పోస్టులు పెట్టారో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వృద్ధుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టడం. ఇంకా దారుణం ఏంటంటే ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించిన మహాగనుడండి సంజయ్ గారు. అంటే అక్కడ రాజధాని కోసం పోరాడే రైతులు ఎస్సీలు కూడా ఉంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టాడు. మరి ఇతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కోసం నేను గిరిజనులకి నేను ట్రైనింగ్ క్యాంపులు పెట్టాను, ఏదో కృత్య ఏదో ఉందండి ప్రైవేట్గా కంపెనీ, అది ఆ కంపెనీకి దాదాపు 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు దారదత్తం చేశాడంటే నిజంగా గత ప్రభుత్వం కాల చాలామంది ఇప్పుడు అన్నట్టు కక్ష సాధింపులు ఇవ్వన్నారు. కక్ష సాధింపులు అంటే చంద్రబాబు గారి మీద మీరు చేసిన దౌర్జన్యానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు చేసిన దాడుల మీద మీ మీద చర్యలు తీసుకుని ఉండాలి. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, మీ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఇలాంటి వ్యక్తులకి ఇప్పుడు పడే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో రానున్న కాలంలో మళ్ళీ ఎలాంటి నాయకుడన్నా రానివ్వండి, ఆ నాయకుడు ఆదేశాల మేరకు లేదా ఆ నాయకుడిని ఉత్సాహపరచడానికి ఇలా అధికార దుర్వినియోగం చేసే ప్రతి అధికారికి కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి సార్. ఆల్రెడీ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు లోపల జైల్లో ఉండి చెప్పుకూడదు అంటున్నారు. వాళ్ళతో పాటు సంజయ్ గారు మరొకడు అవుతారు. కానీ ఇది మాత్రం రాబోయే చరిత్రలో పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారండి. పలానా 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పరిపాలనలో డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్లే నేరాలు చేసి, ఐపీఎస్ ఆఫీసర్లే ఏంటది కిడ్నాపులు చేసి, ఐపీఎస్ ఆఫీసర్లే ఇలా నిధులు దోచేసుకుని వాళ్ళు జైలు పాలైపోయారంటని రేపు రాబోయే చరిత్ర రాబోయే తరాలు చదువుకుంటే సార్. ఓకే, నారా శ్రీనివాస్ గారు, ఇప్పుడు బెయిల్ రద్దుకు ముందు కూడా ఈ సంజయ్ కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై ఉన్న ఆరోపణలు, అలాగే ఈ కేసు పరిణామాలు, ఇవన్నీ చూస్తుంటే కేసు తీవ్రత గురించి ఏమర్థమవుతుంది? ఆ కోర్టు వ్యాఖ్యలు ఏం చెబుతున్నాయి? ఈరోజు చూసుకున్నట్లయితే ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు అనేక పదవులను వెలగబెట్టారు. వెలగబెట్టినటువంటి అన్ని సందర్భాల్లో కూడా అనేకమైనటువంటి ఆరోపణల్ని ఈయన ఎదుర్కొన్నారు. పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చినటువంటి కేసుకు సంబంధించి అనేక అక్రమాలు స్పష్టంగా బయటపడతా ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణ చేసి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. గత 7-8 నెలల నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. అదేవిధంగా విచారణకు సహకరించి అసలు ఎవరెవరికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతెంత డబ్బులను ఖర్చు పెట్టారు, ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పేసి విచారించవలసి ఉంది. అసలు ప్రాథమిక దశలో వచ్చినటువంటి రిపోర్టును కనుక మనం పరిశీలిస్తే ఎటువంటి వర్క్ చేయకముందే కన్సల్టింగ్ ఏజెన్సీలకైనా 56 లక్షల నుంచి 59 లక్షల వరకు ముందస్తుగానే రిలీజ్ చేశాడనేటువంటిది స్పష్టంగా రిపోర్ట్లో అర్థమవుతోంది. అంతేకాకుండా గౌరవ సుప్రీంకోర్టు చాలా ఆశ్చర్యకరమైన విషయాలని ఫైండ్ అవుట్ చేసింది విచారణలో. 350 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఇదే 350 మంది అన్ని సందర్భాల్లో ఏ ట్రైనింగ్ సెంటర్లో అయినా అన్ని సందర్భాల్లో 350 మంది వచ్చారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసి ఏమందంటే
ఓకే ట్రైనింగ్ 350 మందికి ఇచ్చారు. ఒక సెషన్లో 350 మందికి ఇస్తే రెండో సెషన్లో అదే 350 మందికి లేకపోతే అంతే సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ 10 అటో 10 ఇటో ఉండాలి కదా. అంటే 350 అనేది యా డిస్టిక్గా పెట్టుకుని ఆ 350కే వచ్చారా అనేటువంటిది. అంటే ప్రాథమికంగా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఇది స్పష్టంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి శాఖాపరమైన విచారణలో స్పష్టంగా అవినీతి బయటపడతా ఉంది, ఇది కనపడతా ఉంది, స్పష్టంగా కనపడతా ఉంది. రెండోది పని చేయకుండానే ముందస్తు డబ్బులు ఇచ్చారు. అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు కూడా అదేవిధంగా ఒక సాఫ్ట్వేరు లేకపోతే వీటిని కొనుగోలు చేయడం కోసం అని చెప్పేసి ఇట్లా డబ్బులు వెదజల్లారు. వాటికి సరైనటువంటి లెక్కపత్రాలు లేవు. అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అందుకని ప్రాథమికంగా ఇట్లాంటివి చూస్తే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రెండోది ఏంటంటే ఒక కీలకమైనటువంటి అధికార హోదాలో ఉండి మిగతా వాళ్ళందరికీ సహజంగా ఏంటంటే ఐపీఎస్లు మార్గదర్శకంగా వ్యవహరించాలి. మన రాష్ట్రంలో గతంలో ఐపీఎస్లు అనేక సందర్భాల్లో ఇలాంటి కేసులను ఎదుర్కొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ పర్టికులర్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఈ అబ్జర్వేషన్ చాలా క్లియర్గా, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి చక్కటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడి డబ్బుల్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖర్చు చేయాల్సింది పోయి ప్రాథమికంగానే ఆయన తప్పుడు డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఈ విధంగా డబ్బుల్ని కాజేశారనేటువంటిది ప్రాథమిక నిర్ధారణ అయినప్పుడు ఇలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజంలో చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనేది సుప్రీంకోర్టు అంది. అందుకనే 2-3 సందర్భాల్లో గత దఫాలో విచారణ జరిగినప్పుడు కూడా ఇలాగా ఇంటి కేసుల్లో మనం ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది శాఖాపరమైన విచారణలో స్పష్టంగా ఆయన మీద అభియోగాలు అనేటువంటి నిరూపణ వాటిని సమాధానం చెప్పడానికి కూడా కనీసం ఆయన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించినప్పుడు వీరిని ముందస్తు సహజంగా ఏంటంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ని గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టులు చాలా సందర్భాల్లో చెప్పినాయి. ఎలాంటి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని. ఈ కేసులో పర్టికులర్గా చూస్తే ఈ కేసు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఆయనకు అర్హుడు కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రాథమికంగా మేము పరిశీలించిన అంశాల్లోనే ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది కూడా ఈ కేసులో చేశారు. కాబట్టి సిబిఐ అధికారులు ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకుంటే సిబిఐ అధికారుల ముందు హాజరై ఇవ్వాలి తప్ప ముందస్తు బెయిల్ రక్షణ తీసుకుంటే ఈ కేసు విచారణ జరిగేటువంటి అవకాశం లేదు, సరైనటువంటి సాక్ష్యాలను రాబట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందుకని సంజయ్ గారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఐపీఎస్గా ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు అలాంటి అధికారులే ఈ విధంగా గాడి తప్పి ప్రవర్తించినప్పుడు వాటిని సక్రమంగా వ్యవహరించాలి అని అంటే మరి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేస్తే మాత్రం ఖచ్చితంగా సమాజంలో దాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇస్తుందని చెప్పేసి అందుకనే ఎటువంటి లీనియంట్ వీని కూడా వారి తరపున హాజరైనటువంటి న్యాయవాది సుప్రీంకోర్టులో పదే రిక్వెస్ట్ చేశారు. ఆయన కనీసం టైం అన్నా ఇవ్వండి, లేకపోతే ఆయన వయసునన్నా పరిగణలో తీసుకోండి. ఇట్లాంటి కేసుల్లో మేము ఎటువంటి చిన్న లీనియంట్ వీని కూడా తీసుకోదలుచుకోలేదని స్పష్టంగా గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ అమానుల్లా గారి నేతృత్వంలో ఉన్నటువంటి బెంచి ఎస్వి భట్ గారు వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయించినటువంటి దీంట్లో ఇమ్మీడియట్గా బెంచ్ మీదనే దాన్ని డిక్టేట్ చేస్తూ పిటిషన్ అర్హమైంది కాదు, ఖచ్చితంగా బెయిల్ డిస్మిస్ చేస్తున్నాము హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గరికి వెళ్ళి లేదా ట్రయల్ కోర్టుకే వెళ్ళి అక్కడే ఆయన బెయిల్ గురించి డిసైడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ సాధ్యం కాదు, ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరిగింది. బాలకోటి గారు, ఒక అధికారి ఐపీఎస్గా ఎంపికైన తర్వాత డీజీ స్థాయికి చేరడం అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక అధికారి గడిచిన 5 ఏళ్లుగా మాత్రం ఎందుకు ఆరోపణలు లేకపోతే వివాదాలకు కేంద్ర బిందువుగా అయ్యారంటారు? ప్రసాద్ గారు, ఇది చాలా మంచి ప్రశ్న. అంటే సమాజంలో క్రింది కులాల నుంచి, అంటే ముఖ్యంగా ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి వచ్చే అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎంతో శ్రమ కోర్చి కష్టపడితే కానీ ఆ స్థాయికి వస్తారండి. ఇప్పుడు నేను కూడా వ్యవసాయ కుటుంబం, నా తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు, ఎలాంటి భూమి కూడా లేదు. నేను బీఎస్సీ వరకు చదివా. అంటే నేను హాస్టల్ విద్యార్థిని. స్కాలర్షిప్ లేకుండా, హాస్టల్ వసతి లేకుండా నేను డిగ్రీ వరకు చదివేవాడిని కూడా కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకుంది ఏంటంటే ఈ క్రింది కులాల్లో రిజర్వేషన్ ఫలాల ద్వారా ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన అధికారులు ఆ క్రింది కులాలకు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసానని ఆయన కాంక్షించాడు. నిజానికి ఏంటంటే వీళ్ళు చాలా ఆదర్శవంతమైన పాత్ర నిర్వహించాలి. మీరు ఒక మాట చెప్పారు అందులో. ఇప్పుడు సంజయ్ కేసు ఎందరికో పాఠం అన్నారు. అసలు ఎందరికో పాఠం దేవుడెరుగు. బడుగులకి బలహీనులకి ఈ కులాల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి గుణపాఠం కావాలి. ఈ రోజున ఏంటంటే ఒక స్థాయికి వెళ్ళిన వాడు కింది కులాల నుంచి
ఆ స్థాయికి కింది కులాన్ని వాడిని పైకి తీసుకురావాలి. మీరు బరోడా మహారాజు లేకుండా అంబేద్కర్ గారు లేరు. ఆ రోజున ఆయన అంబేద్కర్ గారికి ఆశ్రయం ఇచ్చి ఆయనకి ఆర్థిక సాయం చేస్తేనే రాజ్యాంగ రచన చేసి లండన్ వెళ్ళి విద్య అభ్యసించే స్థాయికి వచ్చాడు. ఈ రోజున కూడా మాలాంటి వాళ్ళం కూడా దుఃఖిస్తుంది ఏంటంటే, మీరు ఒక మాట మర్చిపోయారో లేదో, ఇదే సంజయ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి పాత్రికేయ సమావేశం పెట్టాడు. పొన్నవారు సుధాకర్ గారితో కలిసి ఢిల్లీ వెళ్ళి పాత్రికేయ సమావేశం పెట్టారు. అంటే వీళ్ళు నారదుల మునేశ్వరులుగా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కభజన చేస్తూ ఏదో పట్టేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు అవినీతిని చెప్పేసి లోకమంతా చాటే ప్రయత్నం చేస్తారు. తీరా విషయం ఏంటంటే, మా ఎస్సీలకి శిక్షణా తరగతులు ఏంటంటే, నాకు వాసు గారు చెప్పినట్టుగా 350 మందికి వీళ్ళు శిక్షణ ఇచ్చారంట. అంటే ప్రతి సదస్సుకి ప్రతి తరగతి గదికి 350 మంది ఉంటారా? అందుకని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదేందా ఒక రాసుకున్నారా ఏంటి చిట్ట? 350 మందికి అని చెప్పి ఒక విద్యార్థిని దొక్కుతున్నారు, లేదంటే ఒక విద్యార్థిని బెగురుతున్నారు కదా. అయినా మాకు తెలియకుండా శిక్షణా తరగతులు ఏంటి ప్రసాద్ గారు? ఆ రాష్ట్రంలో ఎస్సీలం మేము, ఎస్సీ ఎస్టీ 89 అట్రాసిటీ మీద అవగాహన కల్పించే నాయకులం మేము. మరి మాకు తెలియాలి కదా. అసలు మాకు చెప్పకుండా సంజయ్ గారు క్లాసులు ఎట్లా నిర్వహిస్తాడు? ఎవడో డబ్బులు ఇచ్చాడు? ఇదేమీ లేదండి. నీకింత నాకింత క్విట్పోకో ఎవడి పేరో ఉంటుంది, ఎవడి కంపెనీ కాంటాక్ట్ ఉంటుంది, ఇచ్చేస్తారు. ఏ క్లాసులు జరగవు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా ప్రసాద్ గారు, ఒక మాట. ఈ రోజున మద్యం కుంభకోణం ఉంది. మద్యం కుంభకోణంలో వస్తున్న పేర్లన్నీ కూడా అన్నీ కూడా రెడ్డి దొరలయ్యే కదా. ఇప్పుడు వస్తున్న పేరు వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి, ఇవే కదా వరుణ్ రెడ్డి. మరి అందులో ఎస్సీ లేరి, ఎస్టీ లేరి, వాళ్ళకేం భాగం లేదా మద్యంలో? అంటే మమ్మల్ని ఏమో త్రిపులాన్ని అరెస్ట్ చేయడానికేమో పివి సునీల్ కుమార్ని, లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి సంజయ్ని, మమ్మల్ని ఏమో ఇక్కడ అట్రాసిటీ మీద వాడారు. కర్రలు ఇచ్చేసి పోతే పోయారు వీళ్ళే జైలుకి అని చెప్పి మమ్మల్ని వాడారు. ఈ ఆర్థికంగా డబ్బులు వచ్చే దగ్గర, మూటలు కట్టుకునే దగ్గర ఈ 100 కోట్లు 1000 కోట్లు, ఆ 11 కోట్ల రూపాయలు ఎవడున్నాడు చెప్పండి? అంటే ఇదనమాట సామాజిక న్యాయం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటే డబ్బులన్నీ మావి, శిక్షలన్నీ మీవి అని. కాబట్టి మీరు అన్నమాట నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న క్రింది కులాలకు సంబంధించిన ఉన్నత ఉద్యోగులకి తప్పనిసరిగా దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ రోజున తప్పనిసరిగా మాలాంటి వాళ్ళము లేదా క్రింది కులాలలో ఆశించింది ఏంటంటే, మనకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, పై అధికారి ఉన్నాడు, ఏదో ఒక న్యాయం చేస్తాడు. నీకు ఒక మాట చెప్తా ప్రసాద్ గారు, నాకు తెలిసి నా జీవితంలో నాకున్న అనుభవపూర్వకంగా చెప్తున్నా, క్రింది కులాలోడికి ఎవరికి అన్యాయం జరిగినా క్రింది కులపు అధికారి దగ్గర పోవటానికి చూపించే ఉత్సాహం పై కులానికి సంబంధించిన అధికారికి చూపించడానికి ఉత్సాహం చూపించడండి. ఎందుకంటే న్యాయం జరగదు అని గుణపాఠంగా తీసుకోవాలి. సంజయ్ది ఒక పాఠంగా తెలుసుకొని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాజేష్ గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా ఈయన స్వామి భక్తి ప్రదర్శించారు, చాలా గట్టిగా ఆయన ఒక అనుచరుడిలాగా వ్యవహరించారనే తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి మీ పరిశీలన లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్, నేను ఇందాకే చెప్పాను సార్, వీళ్ళు ఆల్మోస్ట్ వైసీపీ కండువా వేసుకుని పనిచేశారండి. సంజయ్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అయిన అధికారులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున వైసీపీ కండువాలు వేసుకుని పనిచేశారండి. ఎందుకంటే లోకల్గా ఎవరైనా, ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి కూడా ఉంటుంది. అది పార్టీ కార్యకర్తే అవ్వద్దు. మేము వైసీపీ మీద పోరాడేటప్పుడు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. సామాజిక సమస్యల మీద ఒక మహాసేన అధ్యక్షుడిగా నేను పోరాడేవాడిని. పోరాడుతూ ఉంటే కొన్నిసార్లు పోలీసులు నా మీద చాలా కేసులు పెట్టారు, 22 రోజులు జైల్లో పెట్టారు, 30 కేసులు పెట్టారు. కానీ కొన్నిసార్లు పోలీసులు కూడా కేసు పెట్టడానికి వాళ్ళు కూడా కొంచెం తటపటాయించే సమయంలో ఈ సిఐడి వాళ్ళని దింపి కేసులు పెట్టించేవారండి. అంటే ఇంక సిఐడి అంటే ఎంతకన్నా దిగజారి కేసు పెడుతుంది. జస్ట్ ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే సిఐడి కేసు, లేదా ఒక ఫేస్బుక్లో ఒక చిన్న పోస్ట్, ఎల్జీ పాలిమర్స్లో ఇలా జరిగిందట అని ఎవరైనా ఒక పోస్ట్ పెడితే దాని మీద ఒక కేసు. సిఐడి అనేది వైసీపీ కార్యకర్తలు, అంటే వైసీపీలో కొంతమంది గంజాయి కొట్టేసి తిరిగే సైకో కుర్రోళ్ళు ఉన్నారండి, వాళ్ళని మించి పనిచేసిందండి ఆ రోజున ఉన్న సిఐడి. ఎందుకంటే ఇందాక మనం అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేశారు అనేది ఒక తప్పు అయితే, అసలు వీళ్ళకి పోలీసు అధికారులకి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది. వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో ఎంతసేపు అవినాష్ రెడ్డి వచ్చి తన ప్రెస్ మీట్ పెట్టుకునేవాడు తప్ప, ఏ సిబిఐ అధికారి అయినా సరే ఇదిగో ఈ ఆధారం దొరికింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇదిగో ప్రతిరోజు అప్డేట్స్ ఇవని చెప్పి ఎక్కడన్నా సరే సిబిఐ ఆఫీసర్లు ప్రెస్ మీట్ పెట్టారా? అంటే అప్పుడు వీళ్ళ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళ పని ఏంటి?
ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు సేకరించాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ రాజకీయ నాయకుల్లో వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? ఆంధ్రాలో పెట్టారు, తెలంగాణలో పెట్టారు, ఢిల్లీలో కూడా పెట్టారు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఒక చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే ప్రయత్నం. అది ఈ అధికారులకు ఎందుకు, ఈ సంజయ్కి ఎందుకు? ఒకవేళ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి ఢిల్లీలో పెట్టుకుంటున్నాడు, లేదా ఆయన తాడేపల్లిలో పెట్టుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు. అలా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు కదా. అంటే ఒక వైసీపీ కార్యకర్తను మించి పనిచేశాడండి ఈ సంజయ్ అనే వ్యక్తి. వైసీపీ మీద ఎవరైనా ఒక చిన్న ప్రశ్న సంధించిన ఆ వైసీపీ కార్యకర్తలు భరించినా కానీ సంజయ్ భరించలేకపోయాడు, సిఐడి భరించలేని పరిస్థితి. వాళ్ళ సొంత ఎంపీని తీసుకెళ్లి కాళ్ళు చేతులు కొట్టుపారేశారండి. ఈ సిఐడి అంటే ఒక రౌడీ డెన్గా పనిచేసిందండి ఆ రోజు వైఎస్ఆర్సీపీకి. ఎవరినన్నా బెదిరించాలన్నా, ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేయాలన్నా తీసుకెళ్ళి చూడండి, అంతకుముందు పాస్ సినిమాలో రౌడీలు తీసుకెళ్ళి డెన్లో కట్టేసి వాళ్ళు బెదిరించేవారు. కానీ ఇక్కడ సిఐడిని జగన్మోహన్ రెడ్డి గారు అలా డెన్లో ఉపయోగించుకున్నారా, లేదా సిఐడి వాళ్ళే స్వామి భక్తితో మేము మీకు ఇగో అనాథరైజ్డ్ రౌడీల్లా గోండల్లా పనిచేస్తామని వాళ్ళు అంతకు తెగించారమో తెలియదు కానండి. కఠినంగా శిక్ష పడాలండి. ఈ సంజయ్ అనే వ్యక్తికి పడే శిక్ష రానున్న కాలంలో నిజంగా పోలీసులందరికీ కూడా గుణపాఠం అవ్వాలి సార్. ఓకే సార్. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు సంజయ్ కేసు దీన్ని బట్టి చూస్తే సర్వీస్ రూల్స్, లేకపోతే పారదర్శకత, జవాబుదారీతనం ఇలాంటి విషయాల్లో రూల్ ఆఫ్ లా ఎలా పనిచేస్తుంది, అలాగే ఇది ఇతర అధికారులకు ఒక హెచ్చరిక అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ప్రీమియర్గా పనిచేసేటువంటి వ్యవస్థల్లో ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేటువంటిది ఒకటి. ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ వృత్తి ధర్మాన్ని తమ చేపట్టినటువంటి తమకు ఇచ్చినటువంటి విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అందుకనే సివిల్ సర్వీసెస్ కోడ్లో కూడా ఏముంటుందంటే చాలా మార్గదర్శకాలు. మామూలుగా అయితే ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా సరే తను పబ్లిక్ సర్వెంట్గా విధులు నిర్వర్తించేటప్పుడు స్పష్టమైనటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఆయనకి మనం పవర్స్ ఇస్తున్నాం, కొన్ని పవర్స్ ఇస్తున్నాం. ఆ పవర్స్ దేనికి ఉపయోగించాలి? సమాజంలో అభివృద్ధికి ఉపయోగించాలి. బడుగులు, బలహీన వర్గాలు, సమాజం మొత్తం సంక్షేమానికి ఉపయోగించాలి. ముఖ్యంగా పోలీస్ అధికారులు డిప్యుటేషన్ మీద వివిధ వ్యవస్థల్లో పనిచేసినప్పుడు కూడా వారికి, లేదా ఐఏఎస్లు డిప్యుటేషన్ మీద వివిధ వ్యవస్థల్లో పనిచేసినప్పుడు కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా తమకున్నటువంటి అధికారాలను మిస్యూజ్ చేసి గతంలో అనేకమైనటువంటి ఉదంతాలు, కేసులు ఉన్నాయి. జత్వానీ కేసు దగ్గర నుంచి, అదేవిధంగా విడుదల రజనీ గారికి అక్రమంగా డబ్బు సంపాదించి పెట్టడంలో జాషువా గారి దగ్గర నుంచి ఇలా చాలామంది ఐఏఎస్లు తమ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం కోసం లేదా కిడ్నాపులు తీసుకొచ్చి లేదా రకరకాల తప్పుడు కేసులు పెట్టి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోయిన సందర్భం చూసాం. ఇప్పుడు ఈ కేసులో కూడా ఖచ్చితంగా సంజయ్ అనేటువంటి ఆయనకి జైలు జీవితం తప్పదు. మరి ఒక ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్రమాలు చేసి జైలుకు పోతే మనం ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం అడ్మినిస్ట్రేషన్లో? మామూలుగా అయితే అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగటం కోసం వీళ్ళు, ఎందుకంటే ఈ దేశం మొత్తం జరిగేటువంటి ఎగ్జామ్లోంచి చాలా మెరిటోరియస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ పోస్టులకు వస్తూ ఉంటారు, సివిల్ సర్వీసెస్ పోస్టులకు వస్తూ ఉంటారు. వాళ్ళకి మరి అంత మెరిటోరియస్గా వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలన్నింటినీ సమాజ అభివృద్ధి కోసం ఉపయోగించకుండా పొలిటికల్ బాసులు చెప్పేటువంటి దానికి అనుగుణంగా డూడు బసవన్నలాగా తలూపితే అనేకమైనటువంటి ఉంటుంది. గతంలో శ్రీలక్ష్మి ఇలాంటి చాలామంది. అందుకని మనం విద్యుత్ ధర్మం ఎప్పుడైనా సరే ఐఏఎస్లు, ఐపీఎస్లు గతంలో కొంత స్టెబిలిటీ అనేటువంటిది ఐఏఎస్లో ఉండేది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా పొలిటికల్ బాసులు చెప్పినప్పటికీ మేము ఇది చేయలేమండి, రూల్స్ బ్రేక్ అవుతుంది, ఇది రూల్స్కి అడ్డు వస్తుంది అనేటువంటిది కనీసం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి పోయింది. గతంలో గత ప్రభుత్వం హాయంలో, గత టెన్యూర్ హాయంలో అనేకమైనటువంటి ఎలాంటి అక్రమాలు, తప్పుడు కేసులు పెట్టడం దగ్గర నుంచి అడ్మినిస్ట్రేటివ్ పాలనా నిర్ణయాల్లో కూడా అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, దానికి కంట్రిబ్యూట్ చేయడం, కోట్ల రూపాయల డబ్బు, ప్రజల డబ్బు దుర్వినియోగం చేయడం, ఇలాగా అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం, మధ్య కొంపుకోవడం లాంటి కేసుల్లో ఇలాంటి అనేకమైనటువంటి తప్పుడాలు జరిగినాయి. వీటన్నిటి వెనక ఇప్పుడు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు కొంతమంది, అందరు కాదు, కొంతమంది విద్యుత్ ధర్మం పాటించి ఖచ్చితంగా పనిచేసిన ఉంటున్నారు, వాళ్ళకి మనం సలాం కొట్టాల్సిందే. కానీ ఏదైతే ఉన్నటువంటి విషయాన్ని, వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని డీవియేట్ అయి వ్యవహరించారో ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి తప్పులకు శిక్ష పడకపోతే రూల్ ఆఫ్ లా ఆర్టికల్ 14 అందరికీ సమానమే. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానం. వాళ్ళు ఎంత ఉన్నత స్థాయి వ్యక్తులు అయినప్పటికీ ఖచ్చితంగా చట్టం అందరికీ ఒకే రకంగా పనిచేయాలి. అలా పనిచేయనప్పుడు సమాజంలో బ్యాడ్ సిగ్నల్ ఇస్తుంది, రాజ్యాంగ పరంగా మనం డీవేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా సంజయ్ కేసు అనేటువంటిది ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్. మిస్యూజ్ చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాలని సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా గుర్తించి ఈరోజు బెయిల్ రద్దు చేసింది.
బాలకోటయ్య గారు, ఒక డీజీ స్థాయి అధికారి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తే అది కేవలం ఒక వ్యక్తిగత వైఫల్యమేనా, లేకపోతే అంతకు మించి అప్పటి పరిపాలన లోపం, లేకపోతే తెగింపు కాదంటారా? ఒక పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు, ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారిగా ఉన్నప్పుడు వ్యక్తిగత లోపం ఏముంటుందండి? అది అధికారి లోపం అవుతుంది, అది ప్రభుత్వ ధనం అవుతుంది. ఈ రోజున సంజయ్ గారు చెల్లించిన డబ్బులు 2 కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో డబ్బులు కావుగా, ప్రజల సొమ్ములే కదా, అంటే ప్రభుత్వ ఆస్తే కదా, కాబట్టే కేసు అయింది. ఆయన కుటుంబంలో డబ్బులు ఇస్తే తప్పేముంది? మీకు ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, మీ ద్వారా కూడా రాష్ట్రంలో అధికారులందరూ కూడా గుర్తుంచుకునే విధంగా, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన అధినేత మాన్యశ్రీ కాంశీరామ్ గారు గులాంగిరి అని ఒక పుస్తకం రాస్తాడండి. అంటే గులాంగిరి అంటే బానిసలుగా బతికే వాళ్ళ గురించి, వాళ్ళకు అధికారులే కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లే కాకుండా రాజకీయాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సైతం కూడా గులాంగిరి చెయ్యమాకండరా, మీ జీవితాలు అన్యాయం అయిపోతాయి అని చెప్పేసి ఒకటి రాస్తాడు. అంటే ఈ గులాంగిరిని వదిలేయాలండి. ఈ రోజున ప్రజాస్వామ్యానికి పట్టుగమ్మలు ఏంటంటే రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు భారతదేశాన్ని 140 కోట్ల మంది దేశ ప్రజలను నడిపిస్తున్నాయి. కాబట్టే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఏ ప్రపంచ దేశంలో లేని అలజడులు భారతదేశంలో ఎందుకు రాకుండా ప్రశాంతంగా ఉంటున్నాయి? భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు, భిన్న వేషధారణలో, భిన్న రాష్ట్రాలు, భిన్న అలౌకిక భావనలో, భిన్న మతాలు ఎందుకు బతకగలుగుతున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఒక రాజ్యాంగ స్ఫూర్తి, ఒక గణతంత్ర రాజ్యాంగం. కాబట్టి దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన అధికారులు ఇలా ప్రవర్తించడం అనేది బాధాకరం. పోతే ఒక మాట ఏంటంటేనండి, మంచి చేయకపోతే చెయ్యకపోయావు, చెడు మాత్రం చెయ్యొద్దు అని చెప్పి ఒక సూక్తి ఉంది. ఈరోజు కూడా అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, నేను ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా, రాష్ట్ర మంత్రులు కూడా చెప్తున్నా, కూటమి ప్రభుత్వాల పెద్దలకు కూడా చెప్తున్నా, చెడు మాత్రం చేయమాకండి. చెడు చేస్తే మళ్ళీ అరిష్ట కాలం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏది వ్యక్తిగతంగా ఉండదండి. మీకు ఒక మాట చెప్తాను సార్, పోలీస్ చేతిలో లాఠీ కర్ర ఉంటుంది, మన చేతిలో కర్ర ఉంటుంది. లాఠీని ఎందుకు గౌరవిస్తామంటే వ్యవస్థకి అతను అధికారి కాబట్టి, లేకపోతే రెండూ ఒకటే, రెండు వెదురు నుంచో కర్ర నుంచో వచ్చినాయి. ఎందుకు ఆ టోపీకి విలువ? ఈ రోజున ఏంటంటే అధికారులు తమ టోపీలు కింద పడేసి, లాఠీలు కింద పడేసి, ఏ ముఖ్యమంత్రి మాటో, ఏ ప్రజాప్రతినిధి మాటో, మంత్రుల మాటో విని ఈ గులాంగిరి చేస్తే వ్యవస్థలో ఈ లోపాలు వస్తాయి. అలా గులాంగిరి చేసిన వాళ్ళకి ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు అన్నట్టుగా చట్టానికి చేతులు బారుగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా పట్టేస్తుంది. దానికి సంబంధించిన శిక్షలు కూడా అనుభవించక తప్పదు. రాజేష్ గారు, అప్పట్లో 1924 మధ్యలో విపక్షాలని కేసులతో వేధించారు. అలాగే అప్పటి వైకాపా నేతలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్లకు అరాచకాలకు కొమ్ము కాశారనే ఆరోపణలు కూడా సంజయ్ ఎదుర్కొంటున్నారు. మీకు తెలిసి ఆయన ఏ విధంగా వ్యవహరించారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? లేదండి, ఈ సంజయ్ గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించాడో అంతకుముందున్న చీఫ్ విషయంలో కూడా అలాగే జరిగిందండి. అంతకుముందు చీఫ్ కూడా అలాగే అధికారం దుర్వినియోగం చేశాడు సిఐడికి సంబంధించి. తర్వాత ఆయన్ని తప్పించిన తర్వాత, ఈయన ఛార్జ్ తీసుకున్న తర్వాత, అప్పటి వరకు పెన్న మీద ఉన్న ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇక పొయ్యిలో పడ్డట్టు అయిందండి. సంజయ్ గారు మరి ఆయన లైఫ్లో సిఐడి చీఫ్ అవటం అసాధ్యం అనుకున్నాడు ఏంటో, మరి అంత అవకాశం మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏదైనా చేసేద్దాం, అనఫీషియల్ రౌడీగా గోండాగా పనిచేద్దాం అని అనుకున్నాడు ఏంటో మాకైతే తెలియలేదండి. అంత దారుణమైన అరాచకాలు జరిగాయి సార్ అక్కడి నుంచి. ఎందుకంటే నేను ఇందాక ప్రస్తావించినట్టు సోషల్ మీడియా కేసులు చూడడానికి సైబర్ సెల్ అని ప్రత్యేకంగా ఉంటుందండి ప్రతి రాష్ట్రంలో. ఆ సైబర్ సెల్లో కూడా చాలా వరకు అరెస్టులు ఉండవండి. 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తారు. అందులో కూడా చాలా భావ ప్రకటన స్వేచ్ఛ కింద వచ్చాయి కాబట్టి ఏదో ITI 66 కూడా రద్దు చేసింది కోర్టు. కానీ ఆ సైబర్ కేసుల్ని, ఆ సోషల్ మీడియా కేసుల్ని దేశద్రోహం కేసుల్లో ట్రీట్ చేసేవాడండి సంజయ్ గారు. ఎవరన్నా జగన్ గారి గురించి లేదా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే డైరెక్ట్ అరెస్ట్ అండి. ఇక అరెస్ట్ చేసేయటం, తీసుకుపోవడం సోషల్ మీడియా చాలామంది జరిగారు సార్. ఇప్పుడు బీవీఆర్ గారు అని ఒక వ్యక్తి ఉండేవాడు, సోషల్ మీడియాలో మాట్లాడాడని తీసుకెళ్ళి డైరెక్ట్గా కొట్టేసి, అంటే నడవలేని పరిస్థితుల్లో బయటికి పంపించేవారండి. డైరెక్ట్గా చూసేవాళ్ళు, రాష్ట్ర ప్రజలందరూ చూసేవారు. కానీ ఎవ్వరూ నోరెత్తలేని పరిస్థితి సార్ ఆ రోజు. మామూలుగా ఒక అలా తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయటమో, లేకపోతే చట్ట ప్రకారం కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత రిమాండ్కి సెంట్రల్ జైలు పంపించడం వేరండి. వీళ్ళకి ప్రత్యేకంగా డెన్ ఉండేదండి సిఐడి వాళ్ళకి. ఆ సిఐడి డెన్లోకి తీసుకెళ్ళడం,
వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ నవ్వుతూ వెళ్ళిన వ్యక్తి వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు మోసుకుంటూ వచ్చే పరిస్థితి ఉండేదండి. అలా అనాథరైజ్డ్గా పనిచేశారు సార్ వీళ్ళు. ఆ వయసుతో కూడా సంబంధం లేకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల పెద్దలను కూడా వాళ్ళని కూడా గేట్లు దూకి గోళ్ళ ఏదేది ఆ గుమ్మాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి అర్ధరాత్రులు అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి సార్ ఈ రాష్ట్రంలో. నిజంగా ఏదైనా టెర్రరిస్టులను అరెస్ట్ చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే మావోయిస్టులను అరెస్ట్ చేస్తున్నారా అన్నట్టు అరెస్ట్ చేసేవారు. ఇంతగా వాళ్ళు ఏం చేశారంటే ఒక పోస్ట్ని వాట్సాప్లో షేర్ చేశారట, ఫేస్బుక్లో జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన పోస్ట్ని షేర్ చేశారట. ఇవి చెప్పేవారు కారణాలు. అంత ఘోరంగా దిగజారి ప్రవర్తించాడండి సంజయ్ అంటే. నేనేమే చిన్న చితగా తప్పులు కాదండి నేను చేసిన. అయితే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు అవినీతి చేసిన కేసులో మాత్రం ఆయన మీద చర్యలు తీసుకున్నారు. కానీ అసలు చేసిన తప్పుల్ని, ఆయన డీల్ చేసిన ప్రతి కేసుని, అతను అరెస్ట్ చేసిన ప్రతి కేసుని, ఆ బాధితుడిని వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అవసరమైతే అవన్నీ కూడా తిరిగి అతని మీద కేసులు పెట్టాలి సార్. అది ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అండి అది. ఒక వ్యక్తిని ఏ తప్పు చేయకుండా నిర్బంధించడమే కాకుండా అతన్ని హింసించడం అనేది అదేం మామూలు విషయం కాదు సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పోలీసుల చేతిలో లాఠీ కానీ గన్ కానీ ఎందుకు పెట్టామండి? వాళ్ళ మీద నమ్మకంతో పెట్టాం. దాన్నే వాళ్ళు దుర్వినియోగం చేస్తే, వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళకి డబుల్ ఆఫ్ ది శిక్ష ఉండాలి సార్. నర్రా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారి సంజయ్ ఒక్కరే కాదు, చాలామంది కూడా అధికారులు, కొంతమంది అప్పట్లో వైసీపీ పరిపాలన కాలంలో విధి నిర్వహణను, విద్యుక్త ధర్మాన్ని మర్చిపోయి అప్పటి ముఖ్యమంత్రి జగన్ లేకపోతే అధికార పక్షం నాయకుల మెప్పు కోసమే పనిచేశారని చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అనేకమైనటువంటి కేసుల్ని మనం పరిశీలిస్తే, ముఖ్యంగా నేను జత్వానీ తరపున, విక్టిమ్ తరపున కేసు చేయటం జరిగింది. ఆ కేసులో ఎటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలు అనేటువంటివి చాలా స్వల్పమైనటువంటి ఆరోపణలు, అరెస్టు చేయాల్సినటువంటి ఆరోపణలు కాదు. అలాంటి కేసులో వాళ్ళని ముంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళ పెద్ద తల్లిదండ్రుల్ని, పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులను అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అక్రమ కేసు పెట్టి, కేసు రిజిస్టర్ కావడానికి ముందే వీళ్ళు ముంబై తరలి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఆ కేసులో తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి? 3 ఐపీఎస్లు, బహుశా భారతదేశ చరిత్రలో మరి ఇలాంటి అరుదైన ఘటన జరిగి ఉండదు. ఒకే కేసులో 3 ఐపీఎస్లు ఇన్వాల్వ్మెంట్. ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన డీజీ అధికారి, ఆయనతో పాటుగా ఉన్నటువంటి కాంతిరాణా తాత, విశాల్ గున్ని, వీళ్ళ 3 ఆ కేసులో అనేకమైనటువంటి తప్పిదాలు, ఘోరమైనటువంటి తప్పిదాలు చేసి అక్రమ నిర్బంధం చేసి ప్రాథమిక హక్కులను వైలేట్ చేశారు. అంతేకాకుండా విడుదల రజనీ గారి కేసులో మైనింగ్ సంబంధించి ఈ 2 కేసులు స్వయానా నేను టేకప్ చేశాను కాబట్టి, ఆ కేసులో మైనింగ్ చేసుకునేటువంటి కంపెనీ మీద పడి మీరు డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మైనింగ్ మొత్తం క్లోజ్ చేపిస్తామని చెప్పేసి లక్షలాది రూపాయలని వాళ్ళు ఎక్స్టార్షన్ చేసి సంపాదించారు. దానికి జాషువా సహకరించారు. అప్పుడు ఇలాగ అనేకమైనటువంటి కేసుల్లో, కొన్ని అక్రమ నిర్బంధాల కేసుల్లో, కొన్ని కేసుల్లో అయితే అసలు ఎటువంటి కారణాలు లేకుండా అరెస్టులు చేయించారు. ఆ అరెస్టుల వెనక మళ్ళీ ఆ జిల్లా స్థాయి అధికారులుగా ఉన్నటువంటి ఎస్పీలు ఉన్నారు. ఇలాగా సోషల్ మీడియాలో, ఇప్పుడే రాజేష్ గారు చెప్పినట్టుగా సోషల్ మీడియాలో రంగనాయకమ్మ దగ్గర నుంచి కోవిడ్ సమయంలో అనేక మందిని, అది కోవిడ్ అని తెలిసినా కానీ వాళ్ళు కేవలం ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఇంకా ఎందుకు న్యాయమూర్తుల్ని టార్గెట్గా చేసి, తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల్ని కరోనా గదుల్లో పడేసి కరోనా రోగులతో పాటు ఉంచాలని అనేకమంది చేశారు. చివరికి ఏ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందంటే, వీళ్ళు హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి దాని మీద చర్యలు తీసుకోకపోతే హైకోర్టే ఒక రిట్ పిటిషన్ రిజిస్ట్రార్ ద్వారా వేసుకొని దానికి సిఐడికి డైరెక్షన్ ఇచ్చేసి వారిని ఎవరైతే న్యాయమూర్తుల మీద తీవ్రమైనటువంటి ఈ జుగుత్సాపకరమైనటువంటి భాషణ పడారో వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాగా లా అండ్ ఆర్డర్ని ఎవరైతే మెయింటైన్ చేసి సక్రమ పద్ధతిలో నడపాలో వాళ్ళే, ఆ పోలీస్ అధికారులు ఈ విధంగా బ్రేక్ చేయటం, వీరితో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. మద్యం కుంభకోణంలో ఎలా బయటకు వచ్చినాయో, వెలుగుకు వచ్చినాయో, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు ఈ కేసులో అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి జుగుత్సాకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి? రాష్ట్రానికి మంచి పరిపాలన చేసుకోవచ్చు, చక్కగా అవినీతి లేని పరిపాలన చేయొచ్చు కదా. ఎందుకే అంటే కేవలం పొలిటికల్ బాసులు చెప్పిన దానికి అనుగుణంగా తలకి ఆ పర్యవసానాలని ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది విజిలెంట్గా కనపడుతుంది. ఆ రోజు తప్పుగా భావించడానికి అవకాశం లేని సందర్భం. ఎందుకంటే ఎవరో దాని మీద రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోరు. అదేవిధంగా కొంతమంది ఆ రిపోర్టుని తీసి బుట్టదాఖలు చేస్తారు. ఇలాగ అనేకమైనటువంటి సందర్భాల్లో ఇట్లాంటి ప్రస్ఫుటమైనటువంటి ఉదాహరణలు మనకి ఐపీఎస్ స్థాయి అధికారుల మీద కనిపిస్తూ ఉన్నాయి.
బహుశా మరి భారతదేశంలో అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇంత దుర్మార్గంగా జరిగినటువంటి పరిస్థితులు మనం ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మన పేపర్ల ద్వారా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ మనకి విజువలైజ్గా కనపడతా ఉంటాయి. ఈరోజు మీడియా చాలా స్పష్టంగా ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఇస్తూ ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనం రివ్యూ చేసుకుంటే పాలనాపరమైనటువంటి తేడాలు స్పష్టంగా గత గవర్నమెంట్ హాయంలో, గత టెన్యూర్ హాయంలో కనపడతా ఉన్నాయి. అందుకనే ఐఏఎస్లు కూడా అతీతులు కాదు, ఎవరో అతీతులు కాదు చట్టానికి. ఐఏఎస్లు కూడా అతీతులు కాదు, ఐపీఎస్లు కూడా అతీతులు కాదు. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం ఇది చాలా బ్యాడ్ సంకేతం ఇస్తూ ఉంది. అందుకని ఈ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి వాటిని రిపీట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు వీటి మీద ఖచ్చితమైనటువంటి విజిలెన్స్ ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ విధంగా ఉంటేనే మన రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పుడు అధికారులకి ఖచ్చితంగా మంచి సందేశం ఇచ్చి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. బాలకోట గారు, ఇప్పుడు కాకతాళీయంగా జరిగిన ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో కలిసి పనిచేసినటువంటి కొందరు అధికారులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు జగన్ హయాంలో ఆయనతో పనిచేసిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అసలు వీళ్ళతో ఎవరైనా సహవాసం చేస్తే అంతేనంటారా? మిత్రమా, రాష్ట్రాన్ని దాదాపు 16 మందికి పైగా ముఖ్యమంత్రులు నిలబడి చేశారు. నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి దామోదర సంజీవయ్య, వెంగళరావు గారు, ఇన్నో మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు ఇత్యాది ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన పోలీస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ జైలుకి వెళ్ళా. మీరు చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ చిట్టా తీసి, కేవలం ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క వ్యవహారంలోనే ఈ అధికారులు జైలుకి వెళ్ళారు. ఒకటి 2004 నుంచి 2010 వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి, రాజగోపాలాచారి, ఏదో చంద్రమౌళి అని ఒక ముగ్గురు ఆఫీసర్లు ఆనాడు ఈ బోబులాపురం గనుల కేసుల్లో వాటిట్లో జైలుకి పోయారు. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 టు 2024 ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో మీరు ఒకసారి వినండి. వాసుదేవరెడ్డి, విజయపాలు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యాడు. సిఐడి సంజయ్కి ఇప్పుడు కేసులు ఇరుక్కున్నాడు. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా జాషువా, పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతిరాణ టానా, విశాల గున్ని. ఏంటి సార్ ఇది? ఒక ముఖ్యమంత్రిని నమ్ముకున్న అధికారులు ఇలా జైలుకు పోతుంటే ఆ ముఖ్యమంత్రి ఉండిననేమి ఉండకపోతేనేమి. కుర్రోళ్ళు కొట్టుకున్నారు, మావాడు కొట్టాడు. అసలు ముఖ్యమంత్రి మాట్లాడండి ఇవి. ఇలాంటి మాటలను రంగరించి పోసి ఇప్పటికీ కూడా పశ్చాత్తాపం లేకుండా ఈ అధికారులు పరామర్శించండి. వెళ్ళి చెవిరెడ్డిని ఎందుకు పరామర్శించాలి, కాకాన్ని ఎందుకు పరామర్శించాలి, నందిగాం సురేష్ని ఎందుకు పరామర్శించాలి? అధికారుల దగ్గరికి వెళ్ళండి, మీ కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గరికి, ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి. ఈ విధంగా రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోసేసి దాని మీద అధికారులు చర్యలు తీసుకుంటుంటే సిట్ వేయకూడదా, ఏసీబీ విచారించకూడదా? నేరం చేయకపోతే అధికారులు, మీరు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఆ రోజు కూడా చెప్పారు మీరు, చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ కామ్లో 3,500 కోట్ల రూపాయలు పట్టుకున్నామనని. మీరేమన్నారు? విచారించుకోండి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు అన్నమాట చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు జైలు పాలయ్యారు. ఇదో కేస్ స్టడీగా ఉంది. మరి ఎందుకు ఏంటనేది కూడా మరి చట్టాలే ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు తీసుకొని అధికారులు కూడా కాపాడుకోవాలి. రాజేష్ గారు, ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే ఒక నమ్మకం అందరిలోని సమాజంలో రావాలంటే ఆరోపణలు, అభియోగాలు లేకపోతే వివాద తీవ్రత దాని పరంగా చూస్తే ఈ సంజయ్ కేసులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న బాధ్యత ఏంటి? సరే, వీళ్ళకి ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో చాలామంది అధికారులు దుర్వినియోగం చేశారండి. వీళ్ళందరూ ఇప్పుడు చాలామంది జైల్లో ఉన్నారు, చాలామంది కేసుల్లో ఉన్నారు, కొద్దిమంది సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా విచారణకు వస్తారండి ఈలోపు. అయితే గతంలో ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులన్నీ కొన్ని ప్రత్యేక కోర్టుల ద్వారా విచారించాలని పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఈ మధ్యలోనే ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోతే లేదా ఆయన్ని చంపేశారు అని ఈ వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సిట్టు నియమించి కేవలం 20 రోజుల్లో మొత్తం 400 సీసీ కెమెరాలు పరిశీలించి దాని ఆధారాలన్నీ ప్రజల ముందు బయటపెట్టి ఆ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారండి. దాని తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని అనంతబాబు అనే ఒక వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి శవాన్ని ఇంటి దగ్గర పారేస్తే ఆ కేసులో నేనొక్కడనే చంపానని అతను అప్పట్లో అరెస్ట్ అయితే
ఇప్పుడు ఆ కేసు మీద మళ్ళీ సిట్టుని నియమించడం జరిగింది. మళ్ళీ రీ ఎంక్వైరీ జరుగుతుందండి. దానిలో కూడా ఇప్పుడు చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తూ ఉందని ఆల్రెడీ వాళ్ళ గన్మెన్లే దాని వాంగ్మూలం ఇచ్చారట సార్. అలాగే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా సిట్ వేయటమే కాకుండా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వీళ్ళకి బెయిల్ వచ్చేలోపే శిక్ష పడిపోవాలి సార్. బెయిల్ వచ్చే ఆ 3 నెలల సమయమా 2 నెలల సమయమా ఈ సమయంలోనే ఎంక్వైరీ, ఎందుకంటే ఇవన్నీ ఆధారాలు ఉన్నవి. ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో ఆధారాలు సమర్పించడం అనేది పెద్ద విషయం కాదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా శిక్షలు పడితే ఇక మళ్ళీ ఈ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి సార్. అలాగే రాజేష్ గారు, అంటే సంజయ్ లాంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు పడితే అందరికీ ఒక గుణపాఠంగా ఉంటుందంటారు? సార్ మన చట్టంలో శిక్షలు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయండి. కాకపోతే మనకున్న పరిస్థితుల్లో మన జనాభా సంఖ్య దాదాపు 150 కోట్ల మంది, ఎక్కువ కేసులు ఉండటం, కోర్టుల సంఖ్య తక్కువ ఉండటంలో కాలయాపన ఎక్కువ అయిపోతుంది సార్ మనకి. కానీ తప్పు చేసిన వాడికి మన ఐపీసీలో ఉన్న విధంగా ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతి కూడా వచ్చింది. దానిలో ఉన్న విధంగా శిక్ష పడితే చాలండి. ఒక్కడికి శిక్ష అంటూ పడితే మళ్ళీ ఇంకా అలాంటి తప్పు చేయడానికి మళ్ళీ ఒక 100 సంవత్సరాల దాకా ఎవడో ధైర్యం చేయడు సార్. అంత కఠినమైన శిక్షలు ఉన్నాయి మన శిక్షా స్మృతిలో. ఖచ్చితంగా మన ఐపీసీ ద్వారానో భారతీయ శిక్షా స్మృతి ద్వారా ఏ సెక్షన్ అయితే చెప్పిందో దాని ద్వారా శిక్ష పడితే సరిపోద్దండి. రాజేష్ గారు, సంజయ్తో పాటు అలాగే మిగిలిన అధికారులు కూడా ఇప్పుడు ఈ కేసులన్నింటిని చూసిన తర్వాత పరిపాలనలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఏ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందంటారు? సార్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇంతమంది ముఖ్యమంత్రుల హయాంలో జరగంది ఒక రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అధికారులు ఎలా తయారవుతున్నారంటే లోపం అధికారుల్లో లేదండి, ఆ పరిపాలించే నాయకుల్లో ఉంది. యథా రాజా తదా ప్రజా నేను అందుకే అన్నాను సార్. వాళ్ళు దోచుకుంటూ ఉంటారు, నాయకులు దోచుకుంటూ ఉన్నప్పుడు నాకు తెలిసి 2 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఇగో నీకు లంచం నేను డైరెక్ట్గా ఇవ్వలేను కాబట్టి పలానా బిల్లు పెట్టుకుని ఆ 2 కోట్లను తీసుకొని అలా ఇచ్చున్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. ఈ జరిగే అవినీతిలో కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయంతోటే ఈ అధికారులందరూ ఇంత అధికార దుర్వినియోగం పాల్పడ్డారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి ఆ కఠినమైన శిక్షలు పడాలి సార్. బాలకోట గారు, బ్రీఫ్గా చెప్పండి, జస్ట్ 30 సెకండ్లు ఉంది టైము, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రసాద్ గారు, అన్నం లేకపోయినా ఉండొచ్చు, మంచినీళ్ళు లేకపోయినా 2 రోజులు గడపవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేకపోతే, చట్టాలు సక్రమంగా లేకపోతే రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి జరగదు. ఎందుకంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు శాంతి భద్రతలు పరిరక్షించాలి, చట్టాలుగా నిటారుగా పనిచేయాలి. చట్టాలు ఒకటి దగ్గర మరొకరి దగ్గర కుక్క పిల్లలాగా పనిచేయకూడదు. ఇది తేడా రావాలి. తప్పనిసరిగా వ్యవస్థల బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.